Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. డాలర్తో పోల్చుకుంటే రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి రూపాయి విలువను చూస్తుంటే ఒకవైపు బాధ అనిపిస్తున్నప్పటికీ మరొక వైపు ఈ పాలకులు ఏం చేస్తున్నారన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుందండి. మరీ ఘోరంగా ఒక డాలర్తో పోల్చుకుంటే మన రూపాయి విలువ ఈరోజు 90 రూపాయలకు చేరిందండి. 2014 కంటే ముందు నరేంద్ర మోడీ గారు కొద్దిగా పెరిగితేనే ఘోరంతగా మొత్తుకొని అల్లరి చేసినటువంటి నరేంద్ర మోడీ మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు ప్రతిరోజు రూపాయి విలువ అనేది క్షీణించిపోతుంది. మరి దీనిపైన నువ్వు ఏం చర్యలు తీసుకుంటున్నావు అనేది దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దిగజారిపోతున్నటువంటి రూపాయి విలువలు కావచ్చు, పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు, మరియు పేదరిక సమస్య కావచ్చు, వీటిపైన నీ విజన్ ఏంటనేది దేశ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాను. దీనిపైన మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటు దినేష్ గంగసాని.